సాధారణంగా మొట్టమొదట పుస్తకం చూడగానే కొందామని అందరికీ అనిపిస్తుంది, వెంటనే చూసేది వెల. దీంట్లో వెల విడిప్రతి ప్రతి ఒక్కరూ ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనటం. దీని విడిప్రతి మీకు కావాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటే వారికి ఇది పుస్తకం వస్తుంది. ఇది దీని వెల. దీనికి జీవిత చందా ఉంది. దీనికి జీవిత చందా ఉంది. ప్రతి సేవా కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కావటం. మీరు భాగస్వాములు అయితే అది జీవిత చందా. అంతకన్నా వాళ్ళు ఎంత నిస్వార్థంగా ఈ సేవ చేస్తున్నారనడానికి వేరొక ఉదాహరణ అక్కర్లేదు. అక్కడ ఒక ట్యాగూర్ గారు కనిపిస్తారు, ఒక వీరేసింగ్ గారు కనిపిస్తారు. వీరేసింగ్ గారు తన ఆత్మకథను చెప్పుకున్నారు. ఏమీ పెద్దగా సంస్కరణ అనే దానికి కొన్ని రకాలైన సంస్కరణలకి ఉపన్యాసాలు కావాలి, కొన్ని రకాలైన సంస్కరణలకి కొన్ని సమస్యలకి సమాధానం చెప్పాలి అంటే వాదోడు కావాలి, కొన్నిటికి చేదోడు కావాలి. వీరు చేదోడు వాదోడుగా ఉంటామని వస్తున్నారు. అదొక విశేషం. గురజాడ అప్పారావు గారు సొంత లాభం కొంతమందికి పొరుగువాడికి తోడుపడబోయి మనిషి దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే, అంతకు మించి నిస్వార్థ సేవ, సర్వీస్ అబౌట్ సెల్ఫ్ అనేటువంటి దానికి ఇంకొక ఉదాహరణ మనకు కనిపించదు. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, చక్రవర్తి అశోకుడు ఎత్తట, ఝాన్సీ రాణి ఎక్కిన సైంధవం నేడేది ఎక్కడుంది తమ్మ, పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అంటూ గర్జిస్తూ ఉంటాడు శ్రీశ్రీ గారు. దేశ భాషలో తెలుగు లెస్త అంటాడు ఒక రాయల వారు. వీళ్ళు దీంట్లో తెలుగుకి సంబంధించిన వ్యాసాలు వేశారు. సేవా కార్యక్రమాలకి భాషకి సంబంధం ఏముందంటే మాతృభాష సేవ ఒకటి కావాలి. సేవ చేయాలంటే వాడిని ఆ భాషలో పలకరించాలి. ఆ మాతృభాష సేవ కోసమని రాయల వారిని స్వీకరించారు. భాషకి సేవ చేసినటువంటి వారిలో వాసు గారు ఉన్నారు. వాసు గారి కన్నా ముందర ఆయన పనిచేస్తున్న యూనివర్సిటీకి పేరుకి ప్రధానమైన కారణమైన నన్నయ్య గారు ఉన్నారు. ఆయన ఆది కవి, వేరుగా చెప్పనక్కర్లేదు. ఆ సేవా తత్పర భాషకి చేసినటువంటి సేవ. ట్యాగూర్ గారి గురించి ఒక మాట చెప్పాలి, మిగతా అందరి గురించి చెప్పినట్టున్నాను. ట్యాగూర్ గారికి ఓ పుస్తకం ఇచ్చి సంతకం చేయమన్నారు. ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఉంటాం పెద్దవాళ్ళ దగ్గర. సంతకం తీసుకుంటున్నప్పుడు ట్యాగూర్ అందర నో దై సెల్ఫ్ అని రాసేటండి సంతకం చేసి. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను గురించి నువ్వు తెలుసుకో. వెంటనే ఈయన పక్కన సంతకం చేశారు, ఫర్గెట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు మర్చిపో. సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అంటే నిస్వార్థమైన సేవ అంటే అక్కడి నుంచి వస్తుంది. ఫర్గెట్ దై సెల్ఫ్, నిన్ను నువ్వు మర్చిపో. సేవ 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 అంటూ ఉంటాం. ఈ మహానుభావులంతా సేవలు చేసిన వారు. వీరికి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి తెరెస్సా ఇక్కడే ఉన్నారు. ఆవిడ ఐ ఎ పెన్సిల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్, I am a small pencil in the hands of God, who is writing a love letter to the whole world. ఈ ప్రపంచానికి ప్రేమలేఖ రాస్తున్న ఆ భగవంతుడి చేతిలో నేను ఒక పెన్సిల్ ముక్కని, నేను చేసింది అనుకున్నది ఆవిడ. యువతలోకి వస్తే ఒక మహా స్టాల్వార్ట్ కనిపిస్తూ ఉంటాడు. ఆ స్టాల్వార్ట్ ఇంక చెప్పనక్కర్లా. Here activity prevailed when Greece did not exist, when Rome was not thought of, when the very fathers of Europeans lived in forests and painted themselves blue. We are the children of such a country అని చెప్పినటువంటి మహానుభావుడు వివేకానందుడు. ఒక్క కుక్క కూడా ఆకలితో అటమటించలేదు అంటే అది నాకు సంతృప్తి చెప్పుకున్నటువంటి మహానుభావుడు. ఆ పక్కకి వెళితే ఇంక వారి గురించి చెప్పనక్కర్లా. తమ రక్తాన్ని ధారపోసినటువంటి వ్యక్తులు కనిపిస్తారు. చెప్తాను ఆయన సంగతి. లవ్ దై నైబర్ చెప్పినటువంటి మహానుభావుడు, ఇతరుల యొక్క పాపానికి తాను శిలువ నెక్కినటువంటి మహానుభావుడు. ఎవరికి పట్టింది ఇంకోటికి సేవ చేయడానికి. ఆయన చెప్పినటువంటి కథలు కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కానీ చూస్తే గుడ్ సామరిటన్ కథ ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి పడిపోయినాడు. ఒక పూజారి ఆ పక్క నుంచి వెళుతూ ఏమి మాట్లాడుకుని వెళ్ళిపోయినాడు. ఒక రిచ్ మ్యాన్ ప్రక్క నుంచి వెళ్ళిపోతే ఏమి మాట్లాడుకుని వెళ్ళిపోయినాడు. వాళ్ళిద్దరూ ఒకటే అడిగారు, తీసుకోకపోతే అది నేరం. ఇంకా ఈ దేశంలోకి ఆ సంస్కృతి రావాల్సిన అవసరం ఉంది. బాల గణపతులు తెస్తారు.
ప్రక్కనే ఒక మహమ్మద్ ఇది కనిపిస్తున్నది. ఒక పీత బొరియ వెతుక్కుంటూ వెళ్తున్నదట. ఆ బొరియ దానికి కనిపించట్లేదు. ఆయన తీసుకొచ్చి ఆ బొరియలో వేస్తున్నట్టు దాని బొరియలో దాన్ని చేరుస్తున్నాడు. అది అతని చేతిని కరుస్తున్నదిట. అతడు కరుస్తుంటూ వదిలేస్తాడు, పారిపోతుంది. అది మళ్ళీ పట్టి తీసుకొచ్చి మళ్ళీ ఆ బొరియలో వేస్తున్నట్టు, మళ్ళీ కరుస్తున్నది, మళ్ళీ వదిలేస్తున్నాడు. ప్రక్కనే ఉండే ఒక వ్యక్తి చూచి నీకు పిచ్చావేరా, అలా కరుస్తుంటే ఎందుకు దాన్ని అలా పట్టుకుని పీడిస్తావు, వదిలేయకూడదా అని. దాని చెడ్డతనాన్ని అది వదులుకోవటంలా నా మంచితనాన్ని నేనెందుకు వదులుకోవాలి అని అటువంటి మహానుభావుడు ఉన్నాడు. విశ్వవిజేత ఎవరు అని అడిగారండి. విశ్వవిజేత ఎవరేమిటంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ట్యాగూర్ గారు సమాధానం చెప్పారు. విశ్వవిజేత అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, గౌతమ బుద్ధ ది గ్రేట్. అటువంటి గౌతమ బుద్ధుడు అక్కడే ఉన్నాడు. ఆయన గురించి వేరుగా చెప్పనక్కర్లా. అహింసయ్య పరమధర్మం చాటినటువంటి వ్యక్తి. మరి ఎవరి ఇంట్లో దుఃఖం లేదో ఆ దుఃఖం లేని వారి ఇంట్లోంచి ఒక సర్షపాలు తీసుకొస్తే, ఆవాలు తీసుకొస్తే నేను నీ కొడుకుని బతికిస్తానని చెప్పాడు. అటువంటి మహానుభావుడు సర్వం దుఃఖం దుఃఖం సర్వం క్షణికం క్షణికం అంచేత సేవ చేయటమే ఆనందం, దాని గురించి ఆలోచించండి అని చెప్పినటువంటి వ్యక్తి. దుర్గాబాయి దేశ్ముఖ్ ఈ సమాజానికి, మహిళా ఉద్ధరణకి పాటుపడినటువంటి వ్యక్తి. రాధాకృష్ణన్ వేరే చెప్పనక్కర్లా. మహాత్మా గాంధీ. ఎవరి గురించి మనం మాట్లాడగలం? వీళ్ళలో గాలిపటం కనిపిస్తున్నది, పైకి ఎగురుతుంది. ఎగురుతున్న గాలిపటానికి దీని మీద అట్టం మీద కూడా ఆ బొమ్మ ఉన్నది, గాలిపటం ఎగరడం. ఆ గాలిపటానికి నాకు ఇలాగా ఒక ఆర్చిలా కనిపిస్తుంది, ఒక బాణంలా కనిపిస్తుంది. బాణంలా దూసుకుపెడుతుంది పైకి. కానీ ఆ ఒక్కటి వెళ్ళిపోద్ది, దానంతటి పైకి వెళ్ళదు. బాలగణపతి ఒక్కడు సమాజానంతటిని బాగు చేయలేరు. దానికి కావాల్సిన ఆసరా దానికి ఒక తోక ఉండాలి. అది చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కువ ఉన్న ప్రమాదమే, తక్కువ ఉన్న ప్రమాదమే. దానికి బొడ్డు సూత్రం వేయాలి. అది ఎంతో పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్తో చేయాలి, లేకపోతే పల్టీని కొట్టేస్తుంది. ఇన్ని చేసి దాన్ని వదిలేస్తే వెళ్ళిపోదు. దానికి ఒక దారం కావాలి. ఆ దారం ఈ సమాజం కావాలి. అది దారి చూపిస్తూ ఉండాలి. వాళ్ళు నడుస్తారు ముందరికి. గాలికి ఎదురుతూ ఉంటుంది. ఎంతో పైకి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఇదిగా కనిపిస్తుంది. ముగ్గులు కనిపిస్తున్నాయి నాకు. ఈ ముగ్గులు ఏమిటో కాదుటండి, అంగరంగవల్లికలటండి. రంగవల్లిక అంటే ముగ్గు, అంగరంగవల్లిక. ప్రతి వాడికి ఒక శరీరం ఉంది. ఈ శరీరానికి ఒక అల్లిక ఉన్నది. ఆ అల్లికకి ఎన్నో జిరిగిబిలుగులు ఉన్నాయి. అవి లేనటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించండి. ఈ అల్లిక సరిగ్గా లేనప్పుడు దానికి ఒక వైకుంఠ ద్వారాన్ని, ఒక రథాన్ని చూపించండి. మీకు ఆ రథం ముగ్గు వేయండి, ఒక వైకుంఠ ద్వారాన్ని ముగ్గు వేయండి. దాని ద్వారా సేవా సంగ్రహాన్ని నిరూపించండి. ఇంతకీ సేవ 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 అంటారండి. సేవ అంటే ఏమిటి? నేను చాలాసేపు ఆలోచించాను, డిక్షనరీలు తిరిగేశాను. ఎక్కడ చూసినా సేవ అనే దానికి నాకు కనిపించదు ఆ పదానికి అర్థం. నేనే కనిపెడతానని ఆలోచన చేసుకున్నాను. స ఇవ అతడు వలనే, అతని వలనే నేను, నా వలనే అతడు. మెన్, ఈ మెన్ అనే దాంట్లోకి ఐ చేర్చండి. మెన్ అనే దానికి ఐ చేరిస్తే MINE అవుతుంది. మైన్. మెన్ వేరు కాదు, ఐ వేరు కాదు. ఈ రెండు కలిసినప్పుడే మైన్. ఈ మైన్ నాది, నాకు సంబంధించిన నిధి అన్నది కావాలి అంటే సేవా తత్పరత ఉండాలి. ఆత్మవత్ సర్వభూతాన్ని, ఇతరుల వల్లనే నేను కూడా. మనం చెప్తున్నాం మతాలు వేరైనప్పుడు దానికి అర్థాలు తేడా వస్తాయి. ఆత్మవత్ సర్వభూతాన్ని నేను, నా వల్లనే ఇతరుడు. లవ్ దై నైబర్ యాజ్ దౌ లవ్ యువర్ సెల్ఫ్. పొరుగువాడిని, నీ తోటివాడిని నీ వల్లనే ప్రేమించు. ఈ మాటలన్నిటికీ వస్తున్నాయి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈ పుస్తకం మీరందరూ చదవండి. చదివిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎక్కడా దీంట్లో మీరు మాకు డబ్బులు ఇవ్వండి మేము సేవ చేస్తామని లేదు. 15 రూపాయలు అఖండ గోదావరి ఈ రోజున మనం అంతర్వేదిలో కలిసిపోతుంటే మనం చూసి ఆనందిస్తున్నాం. కానీ బయలుదేరిన చోట చుక్కల కిందే బయలుదేరిందట. నాసికా త్రయంబకంలో కేవలం చుక్కల కింద బయలుదేరింది అఖండ గోదావరి అవుతుంది. 2006లో బయలుదేరింది, 2016కి ఈ స్థితికి వచ్చింది.
36కు 46కు ఇది ఎంత ఉన్నతిగా ఉంటుంది అనేది మీరు చేస్తున్నది, వాళ్ళు చేస్తుంది కాదు, మీరంతా చేయిస్తున్నారు సార్. దానికోసం అని చెప్పి దీని గురించి ఆలోచించాలి. దీంట్లో ఉన్న విశేషం ఏమిటంటే, ఇందాక మాస్టర్ చెప్పారు, అన్నా హాలిక అని చెప్పి రైతు మీద రచించారు. ఔదార్యం అనే కథ ఉన్నది. మా మాస్టారు ధనరాజ్ గారు వాటాలమ్మ అని చెప్పి తల్లిని పోషించడానికి వాటాలు వేసుకోవడం అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి హీనమైన పనిని ఆయన కథ కింద రాసి కళ్ళమని నీళ్లు తెప్పిస్తారు. 36 పేజీలు, 18 మంది కలిసి 2 పేజీలు చొప్పున ఒక 36 పేజీలు తయారు చేశారు. మళ్ళీ చెప్తాను, దీని ఖరీదు విడిప్రతి ఒక సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనడం, జీవిత సంద ఒక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావటం, ఇవి చెప్తూ ఒకనొక సందర్భాన్ని ఇక్కడ చెప్పకపోతే ఈ మీటింగ్లో ఇంకెక్కడా చెప్పుకోవడానికి అవకాశం లేదు. భగవంతుడు ఎలా వస్తాడంటే భగవంతాస్ రూపంలోనే వస్తాడు. భగవాన్ గారు ఎవరు అంటున్నారు, ఆయన రూపంలోనే వస్తాడు. భగవంతుడు వేరే రాడు, దైవం మనుష్య రూపేణ అన్నారు. అంచేత మనుష్య రూపంలో వస్తాడు, సహాయం చేస్తాడు. ఏసేదాని యొక్క చిత్తశుద్ధి ఉంటుందండి. గణపతి చిన్న దైవం, దీనికి విఘ్నాలు ఎందుకు కలగవు అని చెప్తాను. మీ పనులకి విఘ్నాలు కలగవు, గణపతి అక్కడ కూర్చుని ఉన్నాడు, ఇంక విఘ్నాలు ఎక్కడి నుంచి వస్తాయి. రెండవది, దానికి ముందర బాలశబ్దం వేశారు మేము చిన్నవాళ్ళమని. బాలాదేవి యొక్క శక్తి ఇంత అంతా కాదు, సాక్షాత్తు బాలాజీకి ఉన్నంత శక్తి ఉందని. అంచేత ఆ బాలాజీ శక్తి అంతా ఈ బాలశబ్దంలో ఉంది. బాలగణపతి యూత్ డెఫినెట్ గా పైకి వస్తుంది. ఒక పత్రికలో చదివినట్టు ఒక సందర్భం చెప్తాను. కళ్యాణ సుందరం, ఆయన పేరు కళ్యాణ సుందరం. ఆయన 45 సంవత్సరాలు లైబ్రరీగా పనిచేశారు. పనిచేసిన నాడు 45 సంవత్సరాలు జీతం తీసుకోలేదు. తీసుకున్న జీతం అంతా సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టారు. మరి ఎలా తిన్నారండి? తాను హోటల్లో సర్వర్గా పనిచేశాడు. గ్రంథాలయాధికారిగా పనిచేయడం చేత వచ్చినటువంటి డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగించాడు. అని పేరు కూడా చాలా బాగుంది, కళ్యాణ సుందరం. 45 ఏళ్ళు లైబ్రరీగా పనిచేసి వచ్చిన జీతమంతా సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టి తాను హోటల్ సర్వర్గా రాత్రులు పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బులతో తిండి తింటూ జీవితం గడిపాడు. రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ 9 లక్షల రూపాయల చిల్లర వచ్చింది. అదంతా సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాడు. అక్కడితో అయిపోలా. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అనేక అవార్డులు వచ్చాయి. అమెరికా వారు మ్యాన్ ఆఫ్ ది మిలియన్ అవార్డు ఇచ్చారు. 30 లక్షలో 30 కోట్లు ఇచ్చారు. మరి అతనికి డబ్బులు ఇచ్చారు. ఆ డాలర్లు మళ్ళీ మార్చుకుంటే తెలియదు నాకు. పూర్వం కన్నా ఇప్పుడు బహుశా ఎక్కువ ఉంటుంది. అంచేత ఆ డబ్బులన్నీ వచ్చాయి. ఆ డబ్బులన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాడు. తర్వాత యునెస్కో వారు లేకపోతే భారతీయ కేంద్ర ప్రభుత్వం వారు ఇతనికి డబ్బులు ఇచ్చారు, అవార్డ్స్. ఆ డబ్బులని సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి కళ్యాణ సుందరం. కానీ ఆ గొప్పతనం యొక్క కొలత అక్కడితో ఆగిపోలా. ఇంత గొప్ప వ్యక్తిని ఒక చెట్టులో భావిద్దాం. ఫలాలిస్తున్నది, నీడనిస్తున్నది, అన్నీ చేస్తోంది. కానీ చెట్టుని సంరక్షించవలసిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఒక నటుడు, భారతదేశం గర్విస్తున్న ఒక నటుడు, అతన్ని తన తండ్రిగా దత్తత తీసుకున్నాడు. ఆ యాక్టర్ పేరు రజనీకాంత్. ఎందుకు గొప్పవాళ్ళు అయిపోతారు? ఉత్తిని గొప్పవాళ్ళు ఇలా అనేసి సిగరెట్ ఎగరేసేసి కలజోడు ఎగరేసి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతున్నారయ్య అంటే కళ్యాణ సుందరం యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. చెట్టు గొప్పది, ఆ చెట్టును సంరక్షించవలసిన బాధ్యత తోటమాలిగా నాకుంది అనుకున్నాడు. ఆ కర్తవ్యాన్ని అతన్ని నిర్వహిస్తున్నాడు. అంచేత అవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ కావాలి, మనకి ప్రేరణ కావాలి, ముందుకు నడిపించాలి. దీనికి చివరిగా నా ఒక్క మాట ఏమిటంటే, ఎన్నో సేవా కార్యక్రమాలంటే అనేక ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మార్క్ ట్వైన్ అని పెద్ద మనిషి చెప్పాడు, నాకు ఎంత సరదాను, ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి, ఒకటి ఇచ్చి 10 పుచ్చుకోవాలన్నట్టు. ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకటి ఇచ్చి 10 పుచ్చుకోవాలి. అలా కాకుండా సేవా కార్యక్రమాలు జాగ్రత్తగా చేస్తున్నప్పుడు ఒక ఆయనకి సత్యం అంటే ఏమిటి అని ప్రశ్న వచ్చింది. నేను సత్యాన్వేషిణి అని చెప్పి ఒక యతీంద్రుడు బయలుదేరి సత్యం అంటే ఏమిటో తెలుసుకుంటానని బయలుదేరి దేశాలని తిరుగుతున్నాడు.
సత్యం గురించి తెలియటంలా. హఠాత్తుగా ఒక అశరీరవాణి అతని వేపించింది. ఒక కొండ గుహ ఉన్నది, ఆ గుహలో ఒక నుయ్యి లాంటిది ఉన్నది, అక్కడికి వెళితే నీకు తెలుస్తుంది సత్యం అంటే ఏమిటో. వెతుక్కుంటూ వెళ్ళాడు, చేరుకున్నాడు. ఆ నూతి లాంటి దాంట్లోకి చూచాడు. చూస్తే ఏం కనిపించలా. ఏమిటిదంతా అనుకున్నాడు. మళ్ళీ ఆ శరీరవాణి వినిపించింది, నీకేం కనిపించలేదు కదా, అదే సత్యం అంటేను. ఓ పంచేయి, ఆ పక్కనే ఒక విలేజ్ ఉన్నది, ఆ విలేజ్కి వెళ్ళు, ఆ విలేజ్ యొక్క సెంటర్లో నిలబడి చూడు, నీకు తెలిసిపోతుందని. సత్యం గురించి తెలుసుకోవాలని తర్వాత పరిగెత్తి వెళ్ళి ఆ సెంటర్లో నుంచున్నాడు. అక్కడ 3 కొట్లు ఉన్నాయి, చిన్న ఊరు అది. 3 కొట్లు ఉన్నాయి. దాంట్లో ఏవో ఇనప ముక్కలు అమ్ముతున్నారు, ఇంకో దాంట్లో తీగలు అమ్ముతున్నారు, ఇంకో దాంట్లో చెక్క ముక్కలు అమ్ముతున్నారు. ఏముంది దీంట్లో, సత్యాన్ని తెలుసుకోవడానికి ఏముంది ఇక్కడ అనుకున్నాడు. వెళ్ళిపోయినాడు. సత్యం గురించి తెలుసుకోవడం కష్టం. అలా వెళ్ళిపోతూ ఉండగా ఒక రోజున, ఒక పున్నమి రోజున అడవిలో ఎవరో సితారు వాయిస్తున్నారు. ఆ సితార్ సంగీతం చాలా అద్భుతంగా ఉంది, వెన్నెల రేయి. అలా వింటూ ఏమిటి ఇంత అందంగా ఉంది, సప్పుడు ఏమిటో విందాం, ఎవరు ఈ మ్యూజిక్ ఇస్తున్నారని వెళ్ళి అక్కడ చూస్తే ఎవరో మధుర సంగీతజ్ఞుడు ఆయన చక్కగా సంగీతం వినిపిస్తున్నాడు, సితార్ వాయిస్తున్నాడు. ఆ సితార్ చూసి మైమర్చిపోయాడు. అలా ఉండిపోయి సత్యాన్వేషణ గురించి తాను చేస్తున్న అన్వేషణ అంతా మర్చిపోయాడు. సితార్ విన్నాడు. విని ఆ సితార్ కేసు చూశాడు. చెక్కతో చేయబడిన సితార్, అటు ఇటు చిన్న ఇనప ముక్కలు ఉన్నాయి, మధ్యలో తీగలున్నాయి. ఒక్కసారిగా సత్యం గోచరించింది అతనికి. అక్కడెక్కడో కనిపించిన 3 కొట్లలో కనిపించిన ఇనప ముక్క, చెక్క ముక్క, తీగలు, ఇవన్నీ కలిపి సితార్ చేస్తే, దాన్ని వాయిస్తే ఆ సమాజం ఎంత మ్యూజికల్ హిట్ అవుతుంది. మనం అంతా చేస్తే ఈ సమాజం, ఈ బాలగణపతి ఎంత ధన్యమవుతుంది. మీ అందరి దగ్గర సెలవు. వేదికని కోటేశ్వరరావు గారిని వచ్చి అందజేయవలసిందిగా కోరుతున్నాం. మేము 2006వ సంవత్సరంలో సరదాగా ఆ పక్కన పల్లాలమ్మ గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటే మా యువ సభ్యుడు చింతా ఫణేంద్ర, మన ఊర్లో చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఒక ప్రతిభా పోటీ లాంటిది ఏదైనా పెట్టి వినాయక చవితికి గిఫ్ట్లే ఇస్తాం, వీళ్ళ ఉన్న ప్రతిభని బయటకు తీసుకురావాలని ఒక చిన్న ఆలోచన ఇచ్చాడండి. ఆలోచనని మేము అలా చేస్తూ ప్రతిభా పోటీలు నిర్వహించాం. ఆ ప్రతిభా పోటీలకి మన వాసు గారిని బహుమతుల ప్రధానోత్సవానికి పిలిచామండి. పోటీలన్నీ పెట్టేశాం, అన్నీ అయిపోయినాయి, ఎవ్వరూ స్పందించలేదండి. ఒక్క బహుమతుల ప్రధానోత్సవం రోజు మాత్రమే అందరూ స్పందించారు. ఎందుకంటే ఆ రోజున వాసు గారి స్పీచ్ ఉంటుంది ఆ రోజు, అందుకని స్పందించారండి అంతా. అప్పటి నుంచి బాలగణపతి యూత్ వారు ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి వాసు గారు వస్తారు, మంచి మాటలు చెప్తారు. అంతకాలంలో మా వాసు గారండి. అందులో మాకు సపోర్ట్ ఇచ్చి వేణు సార్ గారండి. ఈ నుండి మాకు కలిసి పనిచేసేది ఈయన, వెనకాల సపోర్ట్ ఇచ్చేది వాసు గారండి. ఇదే విధంగా 2006లో ప్రతిభా పోటీలు నిర్వహించాం. 2007లో ఇలా ప్రతిభా పోటీలు అవి పెట్టాం కదా. వినాయక చవితికి, సంక్రాంతికి అంటే మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఒక 1500 టికెట్లు కొట్టించాం. 1500 టికెట్లు అమ్మేసాం. 15,000 రూపాయలు వచ్చిందండి. 15,000 రూపాయలతో లక్కీ లాటరీ పెట్టాం, కార్యక్రమం నిర్వహించాం. ఇందులో గొప్ప విషయం ఏంటంటే మొదటి ప్రైజ్ లేడీస్ సైకిల్ అండి. 15,000 రూపాయలతో 4,000 పెట్టి సైకిల్ కొనేసామండి. అనుకున్నాం జస్ట్ ఒక 5,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి, మిగతా అంతా వికలాంగులకు ఉపయోగించాలని చెప్పి అనుకున్నాం. కానీ 4,000 రూపాయలు సైకిల్కి పెట్టేసాం. మనం తప్పు చేసాం చాలా, వికలాంగులు డబ్బులు తీసి ఖర్చు పెట్టేస్తున్నాం మనం అని చెప్పి చాలా బాధపడ్డామండి. కానీ తెలిసి తెలియని వయసు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి మాకు అసలు ఎస్టిమేషనే లేదు. సరే మొదటి కార్యక్రమం కదా చేసేద్దాం అని చెప్పి అనుకున్నాం. కానీ మా బాలగణపతి యూత్ అదృష్టం అనుకోవాలి, అది మన జాన నాగమల్లయ్య గారి కుటుంబానికి తగిలిందండి. అది ఫస్ట్ ప్రైజ్ అంతే, జాన బాబ్జీ గారు వాళ్ళ కుటుంబానికి తగిలిందండి. వాళ్ళు మళ్ళీ ఈ సైకిల్ కూడా మీరు వెనక్కి తీసేసుకోండి, వికలాంగుల సహాయానికి ఉపయోగించేయండి అని చెప్పి 4,000 రూపాయలు వెనక్కి తిరిగి ఇచ్చేసారండి. మొదటి సక్సెస్. మా మదర్ ధరిసే లక్కీ డ్రా. ఆ రోజు ఆయన తిరిగి వెనక్కి ఇవ్వకపోతే లాస్ అయిపోతాం, మేము లాస్ అయిపోతాం. మళ్ళీ కార్యక్రమం చేయాలంటే భయం, మళ్ళీ లాస్ అయిపోతామేమో, టికెట్లన్నీ అమ్మడమేమో, ఇలా ఎన్నో ఆలోచనలు వచ్చేసి. కానీ అవన్నీ అన్నిటికీ విరుద్ధంగా ఒక 7,000 రూపాయలు మిగిలిందండి కార్యక్రమానికి.
మొదటి సంవత్సరం ఒక 7,000 రూపాయలు మిగిల్చాం. ఈ విధంగా చేస్తూ ప్రతి సంవత్సరం 2007లో ఒక 12 మంది వికలాంగ వయోవృద్ధులకి సహాయం చేసామండి.